వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తిరుపతి జిల్లా చంద్రగిరిలో కూటమి నేతల మధ్య విభేదాలు ముదురుతున్నాయా అంటే ఇప్పుడు బీజేపీ నేత చేసినటువంటి విమర్శలు చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానిపై బీజేపీ ఇన్ఛార్జ్ మేడసాని పురుషోత్తం నాయుడు తిరుగుబాటు చేశారు. పులివర్తి నానిపై పురుషోత్తం అవినీతి ఆరోపణలు చేశారు. సేవ్ చంద్రగిరితో నాని అవినీతి అక్రమాలపై పోరాటం చేస్తారన్నారు ఆయన. మహమ్మద్ ఘోరీ కన్నా పెద్ద అవినీతి పరుడు ఎమ్మెల్యే పులివర్తి నాని. ఇది ఆయన చేసినటువంటి సంచలన ఆరోపణ. చంద్రగిరి ఎమ్మెల్యే అవినీతికి తాను కూడా ఇప్పటి వరకు 29 లక్షల రూపాయలు చెల్లించినట్లుగా కూడా పురుషోత్తం ఆరోపించారు. పులివర్తి నాని తనకు బంధువు అని చెప్పుకోవడానికే సిగ్గేస్తోందని చెప్పారు ఆయన. ఇలాంటి వ్యక్తి చంద్రగిరిలో అవసరమా? చిత్తూరు నుంచి వచ్చిన ఆ దొంగను తిరిగి చిత్తూరుకే పంపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఆయన. టీడీపీకి పులివర్తి నాని ఒక చీడ పురుగని చంద్రబాబు అతన్ని పార్టీ నుంచి బహిష్కరించాలన్నారు. ఇటీవల పులివర్తి నానిపై అదే నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకులు కూడా తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ వెంకట మణి ప్రసాద్ అనే కుటుంబము గజని గోరి మహమ్మద్ల చిత్తూరు నుంచి వచ్చి చంద్రగిరిని దోచుకుంటా ఉంది. దోచుకొని ఎక్కడెక్కడ వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారో మీరే వేసుకోవచ్చు. ఈ రోజు ఆయన కొందరితో నా మీదే చెప్తున్నారు. నిన్న మా అధ్యక్షుడు కూడా నాకు అన్నాడు, ఎమ్మెల్యేని మీద కోపంగా ఉన్నాడు, వైసీపీని ప్రచారం చేస్తారు. ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నా, ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నా. మీరు విజిలెన్స్ కమిషన్ వేయండి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తీసుకోండి. ఎవరు వైసీపీ? నేను వైసీపీనా? ఈ వెంట్రుక వాసి చిన్న పని అయినా ఈ వైసీపీ గవర్నమెంట్ లో నేను చేసుకున్నానేమో ఛాలెంజ్ చేస్తున్నా. గత ప్రభుత్వంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నా భూముల కన్నా నేను ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు కూడా భూములు తెగల విషయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నాకు అంత గొడవలైన భూమిలో ఆ వైసీపీ క్యాండిడేట్ వల్ల. అందుకే మేము ఎలక్షన్ లో కూడా నిలబడ్డాం. ఆ రోజు మాకు ఎన్ని థ్రెటన్స్ వచ్చినా కూడా వైసీపీని ఎదుర్కొన్నాం. ఈ రోజు మమ్మల్ని ఇలాంటి పరిస్థితి, ఇబ్బంది పట్టే పరిస్థితి ఈ స్థానిక శాసనసభ్యులు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? చెప్పాం. మా అధ్యక్షుడికి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. నాదెళ్ల మనోహర్ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు దీన్ని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఇవ్వడం జరిగింది. వారం రోజులు అక్కడ వెయిట్ చేశా. నేను కాంట్రాక్ట్ ఎప్పుడో చేసేది వదిలేసిన. ఇప్పుడు ఈ రాజకీయ ఇన్వాల్వ్మెంట్, ఇప్పుడు కూటమిలో ఉండి 24 గంటల రాజకీయాలు చేస్తే ఇబ్బందులు వస్తాయని మన పని మనం చేసుకుందామని ఆ వర్క్ ఏదో సబ్ కాంట్రాక్ట్ లేక వర్క్ తీసుకున్నా. ఆ వర్క్ కూడా ఇన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి ఎమ్మెల్యే వల్ల. ప్రభుత్వ పనితీరు ప్రశ్నించిన ప్రభుత్వం చాలా బాగుంది, ఎమ్మెల్యే పనితీరు బాగలేదు అంటున్నా. ప్రభుత్వాన్ని నేను ప్రశ్నించలా. మా ఎన్డీపీ కుటుంబంలో చాలా బాగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఎన్నో పథకాలు ఇస్తున్నాడు. నియోజకవర్గంలో కూడా చాలా సమస్యలు నా దృష్టికి వస్తున్నాయి. ఇప్పుడు నియోజకవర్గంలో కూడా చాలా సమస్యలు వస్తున్నాయి. ఒక్కొక్కటి ముందు వస్తాయి మీ దగ్గర. మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు చెప్తాను. నా దగ్గర ఒక బలమైన ఆధారం ఉంది. ఒక 4 కోట్ల రూపాయలకు డబ్బులు బలమైన ఆధారం ఉంది. దాని మీద నేను కోర్టుకు త్వరలో వెళ్తాను. ఆ ఇన్వెస్ట్ సిబిఐ అండ్ లోకాయుక్త ఆల్సో ఇన్వెస్ట్ చేస్తా నుంచి. చంద్రబాబు నాయుడు సొంత ఊరు ఉన్నటువంటి నియోజకవర్గం చంద్రగిరి. సో ఆ చంద్రగిరి నియోజకవర్గాన్ని టీడీపీ నాయకులు ఎప్పుడు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఉంటారు. ఆ నియోజకవర్గంలో పరిపాలన కావచ్చు, లేకపోతే ఇతరత్ర కార్యక్రమాల విషయంలో, నిరసన కార్యక్రమాల విషయంలో కావచ్చు, చాలా ఏళ్ల తర్వాత అక్కడ టీడీపీ అధికారంలోకి వచ్చింది. సో వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి? కూటమి నేతలు చెప్తున్నది ఏంటి అని అంటే, పర్టికులర్గా పురుషోత్తం చెప్తున్నది ఒకటే, మమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకులు విమర్శించాల్సిన అవసరం లేదు, మేమే విమర్శించుకుంటాం. ఇది పరిస్థితి. బయట వాళ్ళకు తావివ్వకుండా ఆ విధమైనటువంటి పరిస్థితులు కూటమిలో ఉన్నాయి. పర్టికులర్గా పులివర్తి నాని ఎక్కడి నుంచో వచ్చినటువంటి వ్యక్తి ఇక్కడ అవసరమా? ఏ స్థాయిలో అవినీతి వేళ్లును పోయిందో దీనికి సంబంధించి సాక్ష్యాలు ఇదిగో అని చెప్పి కూడా ప్రెస్ మీట్లో ఆయన బాహాటంగా సమర్పించినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు మిన్నకుండిపోతున్నారు అని అంటే, లోకేష్కి అత్యంత సన్నిహితుడు పులివర్తి నాని. అందుకోసమే చంద్రబాబు ఏమీ మాట్లాడలేకపోతున్నారు అనేటువంటి మాట. సొంత నియోజకవర్గానికి సంబంధించి, అంటే తన సొంత ఊరున్నటువంటి నియోజకవర్గాన్నే టీడీపీ కాపాడుకోలేకపోతోంది. రాక మనం ఆ నియోజకవర్గంలో గెలిచాం, అధికారంలోకి వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి, ప్రజలకు దీనికి సంబంధించి సేవ చేయాలి, సేవ చేయకపోయినా పర్వాలేదు, భూ కబ్జాలు కావచ్చు, ఇతరత్ర అవినీతి బాగోతాలన్నీ కూడా ఈ స్థాయిలో ఉన్నాయి. కోటాను కోట్ల రూపాయల అవినీతి ఆ నియోజకవర్గంలో జరుగుతోంది. చెప్పింది ఎవరో కాదు, బంధువు అయినటువంటి సాక్షాత్తు అంటే బీజేపీకి అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పురుషోత్తం నాయుడు. ఆయన స్వయాన బంధువు అని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గేస్తోంది. ఎవరో వచ్చి చెప్పాల్సినటువంటి అవసరం లేదు.
మేము టీడీపీ అధిష్టానానికి చెప్పాం. అలాగే జనసేన నాయకులు కూడా పులివర్తి నాని మీద ఏ స్థాయిలో అసంతృప్తితో ఉన్నారో, పులివర్తి నానితో విభేదాలు ఉన్నాయో నాదెళ్ల మనోహర్ కూడా మేము లేఖ ద్వారా అందించాం. మేము టీడీపీ పరిపాలనని ఏమీ అనటం లేదు, దీనికి సంబంధించి అద్భుతంగా పరిపాలిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేనే నియోజకవర్గాన్ని, పార్టీని, కార్యకర్తల్ని కూడా నాశనం చేస్తున్నాడు. ఇది పురుషోత్తమ నాయుడు చెప్పినటువంటి మాట. లోకేష్కి అత్యంత సన్నిహితుడు కాబట్టే చంద్రబాబు నాయుడు వరకు ఒక 10% మాత్రమే విషయాలు వెళ్తున్నాయి, కానీ మిగతా అన్ని విషయాలు వెళ్ళడం లేదనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. స్థానికంగా ఉండేటువంటి టీడీపీ నేతలు చెప్తున్న అధిష్టానం ఎందుకు పులివర్తి నాని విషయంలో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తోంది? ఈ స్థాయిలో ఆరోపణలు, సమస్యలు తీవ్ర రూపం దాలుస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? పార్టీ వచ్చే ఎన్నికల్లో మనుగడ కష్టం. ఇది అక్కడ ఉన్నటువంటి స్థానిక టీడీపీ నాయకులు చెప్తున్నటువంటి మాట. పులివర్తి నాని వల్ల భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన నేతలకు కూడా చెడ్డ పేరు వస్తోంది. పులివర్తి నాని టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి అయితే మొత్తం కూటమి నేతలనే అభాసుపాలయ్యేటువంటి పరిస్థితుల్ని పులివర్తి నాని అక్కడ సృష్టిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విమర్శించడానికి అస్త్రాలు ఇస్తున్నారు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఒక మాట చెప్పాలి అంటే టీడీపీలో ఉన్నటువంటి గుసగుసలను కూడా చెప్తున్నారు. గతంలోనే పరిపాలన బాగుంది, ఇది స్థానికంగా చెప్పినటువంటి మాట. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేతో మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావని స్వయాన టీడీపీ నేతలు అక్కడ చర్చించుకుంటున్నారు అని ఆ నియోజకవర్గంలో ప్రధానంగా ఒక సమాచారం అయితే ఉంది. ఈ స్థాయిలో సొంత పార్టీ ఎమ్మెల్యేని విభేదిస్తున్నారు అని అంటే చంద్రగిరి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? ఇప్పటికైనా సరే అధిష్టానం సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే మాత్రం రాబోయే ఎన్నికల్లో అసలు మనుగడ కష్టం. ఒకవేళ ఆ నియోజకవర్గం నుంచి బీజేపీ కానీ లేకపోతే జనసేన కానీ నిల్చున్నప్పటికీ కూడా పులివర్తి నాని ఆగడాల ఫలితం అనేది స్పష్టంగా అక్కడ ప్రతిబింబిస్తుంది. ఇది చెప్పినటువంటి మాట. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. పులివర్తి నాని విషయంలో టీడీపీ అధిష్టానం ఇకనైనా సరైన నిర్ణయం కానీ తీసుకోకపోతే రాబోయే ఎన్నికల్లో కష్టంగా ఉండేటువంటి మాట అయితే చెప్తున్నారు. బీజేపీ జనసేన నాయకులు చెప్తున్నప్పటికీ కూడా అధిష్టానం పట్టించుకోవడం లేదు. లోకేష్, చంద్రబాబు ఈ నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి సారించాలని అయితే టీడీపీ నేతలు కోరుతున్నారు.